श्रीनिवासात्मकाय वेङ्कटेशाय यं विष्णुमाद्यं पुरुषं पुराणं देवा नमस्यन्ति शुभोरुबाहुं नतास्मतं देवमजं सुरेशं विश्वस्य कर्तारमनादिमूर्तिं येनेदमण्डं सकलं महीयसा व्याप्तं त्वयैकेन सुरारिघातिना तं त्वां नतास्म अच्युतमीडितारो वयं विभुं लोकविभूतिहेतुम्। सिद्ध चारण गंधर्व इत्यादि विशिष्ट शक्ति कलिगिन महात्मुలలో ప్రసిద్ధులైన సిద్ధులు అనబడేటటువంటి వారు తిరుమల క్షేత్రానికి వచ్చారు. ఒకప్పుడు స్వామివారి సందర్శనం చేశారు. ఆ సమయంలో యం విష్ణుమాద్యం పురుషం పురాణం దేవా నమస్యంతి శుభోరుబాహుం, విశ్వవ్యాపకుడై పురాణమూర్తి అయి పుణ్యపురుషుడై సమస్త లోకాల్ని రక్షించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ముడే, ఆ మహాదేవుడే సురేశ్వరుడై ఈ లోకాన్ని మొత్తాన్ని రక్షిస్తూ అనాదిమూర్తి అయి తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు అని చెప్పి స్వామివారిని చూసిన వెంటనే వారు ప్రార్థించారు. వారికి స్వామివారి నిజస్వరూప సందర్శనం జరిగింది. అంతటి ప్రసిద్ధులైన వారు ఈ క్షేత్రానికి రావడం ఒక విశేషం, స్వామివారి నిజస్వరూపాన్ని వారు సందర్శించడం ఇంకొక విశేషం. దాన్ని మనందరికీ చక్కగా వెంకటాచల మహాత్మ్యంలో నిబిడీకృతం చేసి మనకు అందించడం ఇంకొక విశేషం. అంతటి విశిష్టమైన స్థానంలో విశిష్టమైన పురుషుల చేత సర్వథా స్తుతింపబడేటటువంటి విశిష్టమూర్తి శ్రీనివాసమూర్తి. ఆ స్వామివారి దర్శనం సకల పాపహరం, ఆ స్వామివారి నామ స్మరణం ముక్తిప్రదాయకం. ఆ స్వామివారిని ఒక్కసారి సందర్శించినంత మాత్రముననే ఏదో ఒక అలౌకికమైనటువంటి భావన మన మనస్సుల యందు నిండి ఉంటుంది. ఒక దైవికమైనటువంటి శక్తి మన యందు నిబిడీకృతమై సుప్రతిష్ఠితమై మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని ఉత్సాహపరుస్తుంది, ఉత్తేజపరుస్తుంది. ఈ భావాలన్నీ కూడా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి సందర్శనానంతరం ప్రతిభక్తుడికి కలిగేటటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విశేషాలు ఇవి. అనుభవైక వేద్యములు కూడా. అటువంటి ప్రసన్నమూర్తి విశిష్టమూర్తి అయిన మంగళ రూపుడైన శ్రీనివాస స్వామివారి సన్నిధానంలో ఇంతటి సిద్ధచారణ గంధర్వాదులందరూ కూడా అడుగిడిన తిరుమల క్షేత్రంలో ప్రతినిత్యము పరమ పవిత్రమైన నాదనీరాజనం మంటపంలో మనం అరణ్య పర్వని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో ఆధివ్యాధులని పోగొడుతూ విజ్ఞానదాయకమైనటువంటి పరమ పవిత్రమైన గ్రంథాన్ని పారాయణ చేసుకునేటటువంటి, ప్రవచనాన్ని వినేటటువంటి, చేసుకునేటటువంటి భాగ్యం స్వామి మనందరికీ కూడా అందించారు. స్వామివారికి శతధ అనేకధ సహస్రధ నమస్కారములు తెలియజేస్తూ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. ఆ దివ్యమూర్తి యొక్క దివ్యానుగ్రహంతో మనందరం కూడా సమస్త పాపముల నుండి కూడా నివృత్తులమై సుఖాన్ని అనుభవించేయడానికి యోగ్యులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం
श्रीनिवासं भजे निशम् श्रीकृष्णध्यानम् वन्दे नवघनश्यामम् पीतकोशेयवाससम् सानन्दं सुन्दरं शुद्धम् श्रीकृष्णं प्रकृतेः परम् व्यासध्यानम् वेदव्यासं स्वात्मरूपम् सत्यसन्धं परायणम् शान्तं जितेन्द्रियक्रोधम् सशिष्यं प्रणमाम्यहम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य जगद्रक्षणार्थमवतीर्णस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति पञ्चदशाध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ पंचदशोऽध्यायः। युधिष्ठिर उवाच वासुदेव महाबाहो विस्तरेण महामते सौभस्य वधमाचक्ष्व न हि द्रुप्यामि कथ्यतः। సాల్వుడు అనేటటువంటి ఒక ఉన్మత్తుడైన రాక్షస స్వభావం కలిగిన దుర్మార్గుడై దుర్మతి అయి పరమాత్మ నిందని చేసి పరమాత్మనే హతమారుస్తాను అంటూ లోకంలో ప్రకటిస్తూ భయం లేకుండా ద్వారకా నగరం మీదకి వచ్చి ఆ నగరాన్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది అని కృష్ణ పరమాత్మ ద్వారా ధర్మరాజు విన్నాడు. ఆ తరువాత మళ్ళీ పరమాత్మని వాసుదేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. హే వాసుదేవ, నువ్వు ఆ సాల్వుడి మరణం గురించి కొంచెమే చెప్పావు. అసలు ఆ సాల్వుడితో యుద్ధం ఎలా జరిగింది? విమానం అనేటటువంటిది ఒక నగరాకారమైనటువంటిది ఆకాశంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. దానికి సౌభం అనేటటువంటి పేరు ఉంటుందని కూడా అనుకున్నాం. ఆ సౌభ వధ ఎలా జరిగింది ఇదంతా కూడా నాకు సవిస్తరంగా తెలియజేయవలసినది. విస్తరేణ హే మహామతే సౌభవధం ఆచక్ష్వ నహి తృప్యామి కథ్యతః. నువ్వు చెప్పినటువంటి దాంతో నేను తృప్తి చెందట్లేదు. నాకు తృప్తి కలిగేట్లుగా మళ్ళీ విస్తారంగా దీని సంగతి చెప్పవలసినది అని చెప్పి పరమాత్మని అడిగినటువంటి వాడు ధర్మరాజు. ఈ సౌభవధ ఇతః పూర్వం సంక్షిప్తంగా స్వామివారి చేత చెప్పబడింది. ఇప్పుడు విస్తారంగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటిదంతా కూడా నాకు చెప్పాలి అని అడుగుతున్నాడు ధర్మరాజు. వెంటనే
స్వామివారు ఈ వధ మొత్తాన్ని కూడా సవివరంగా చెప్పడం ఆరంభించారు. వాసుదేవ ఉవాచ హతం శ్రుత్వా మహాబాహో మయా శ్రౌతశ్రవన్ నృప ఉపాయాత్ భరతశ్రేష్ఠ శాల్వోద్వారవతీం పురీం. శిశుపాలుడు అనేటటువంటి ఒక దుర్మార్గుడు, దుష్టుడు, లేక పెద్దలని ఏ విధంగా గౌరవించాలో తెలియనటువంటి వాడు, తమో గుణ సంపన్నుడు. అటువంటి వాడికి కొంత వరం కూడా ఉన్నది. తనకి తెలియనటువంటిది 100 తప్పులు జరిగేంత వరకు అతన్ని ఏమీ చెయ్యను అని కృష్ణ పరమాత్మ అభయం ఇచ్చారు. ఈ శిశుపాలుడి తండ్రి దమఘోషాత్మజుడు అని చెప్పి, దమఘోషుడు అనేటటువంటి మహానుభావుడు ఈ శిశుపాలుడికి తండ్రి. అంటే కృష్ణ పరమాత్మ యొక్క మేనత్త భర్త దమఘోషుడు అనేటటువంటి పేరు కలిగినవాడు. ఇక శిశుపాలుడి తల్లి పేరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మేనత్త ఆవిడ శృతశ్రవ. ఆవిడ పేరు దమఘోష. శృతశ్రవ పుత్రుడు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు రాజసూయ యాగంలో స్వామివారిని నిందించడం, 100 తప్పులు పూర్తవ్వడం, అతని యొక్క సంహారం జరగడం ఇంతవరకు అయిన తర్వాత హతం శ్రుత్వా మహాబాహో మయా శ్రౌతశ్రవన్ నృప. నేను ఈ శృతశ్రవ అనేటటువంటి మా మేనత్త కుమారుడైన శిశుపాలుణ్ణి చంపాను అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈ శాల్వుడు ద్వారకా నగరానికి బయలుదేరి వచ్చాడయ్యా. అప్పటికి కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, రాజసూయ యాగం దగ్గరే. ఆయన లేడు ద్వారకా నగరంలో. ఉగ్రసేనుడు ద్వారకా నగరానికి రాజు. ఆ మహానుభావుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ప్రజలందరినీ కూడా చూసుకుంటూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ రాజసూయ యాగం దగ్గరే ఉండిపోయారు. అందరూ వెళ్ళడం, ఆ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఈయన అక్కడే ఉండి ధర్మరాజాదందరితో మాట్లాడుకుని కొంతకాలం గడిపి ఆ తర్వాత బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చారు. ఈ మధ్యలో ఎప్పుడైతే శిశుపాలుడి వధ జరిగిందో ఆ వధ జరిగిన వెంటనే విషయం తెలుసుకున్నాడు శాల్వుడు. తెలుసుకున్న వెంటనే బయలుదేరి ద్వారకి వచ్చాడు. అప్పటికి కృష్ణ పరమాత్మ ద్వారకలో లేకపోవడం వల్ల ద్వారకలో కృష్ణుడు ఉన్నాడేమో అనుకుని వచ్చినటువంటి శాల్వుడు ఘోరమైనటువంటి యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా భంగం చేశాడు. ఆ వృత్తాంతాన్ని ఇప్పుడు ఆరంభించి స్వామివారు చెప్పబోతూ ఉన్నారు. ఈ శాల్వుడు ద్వారకా నగరానికి వచ్చి అరుంధత్తాం సుదుష్టాత్మ సర్వతః పాండునందన శాల్వో వైహాయ సంచాపి తత్పురం వ్యూహ్య విష్ఠితః తత్ర స్తోత మహీపాలః యోధయామాస తాం పురీం అభిసారేణ సర్వేణ తత్ర యుద్ధమవర్తత. ధర్మరాజా, దుర్మార్గుడైనటువంటి శాల్వుడు ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత అన్ని వైపులా తన సైనికులతోటి చుట్టుముట్టాడయ్యా. చాలా ప్రశాంతంగా ఉంటుంది ద్వారకా నగరం. ఆ కృష్ణ పరమాత్మకి సంబంధించిన లీలలతోటి ఆ వాతావరణం అంతా కూడా అత్యంత మనోహరంగా ఉంటుంది. కృష్ణ నామమే ముత్యము కదా.
కృష్ణ సందర్శనమే మోక్షం కదా. ఆ కృష్ణుడు నడయాడినటువంటి భూమి అది, ఆ కృష్ణుడు ఆడుకున్నటువంటి ప్రాంతం అది, ఆ కృష్ణుడు కాళీయమర్దనాదులన్నీ చేసినటువంటి ప్రాంతం అది, ఆ కృష్ణుడు గోవుల్ని పాలించినటువంటి వాతావరణం అది. అది ఎంత మనోహరంగా ఉంటుంది. యాదవ వంశమంతా కూడా చక్కగా ఆనందంగా నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలోకి వచ్చి ఈ శాల్వుడు తన సైనికులతోటి ద్వారకా నగరాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి తాను స్వయంగా తన సౌభం అనేటటువంటి పేరు కలిగిన విమానాన్ని ఎక్కి, అది ఒక నగరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం, ఆ నగరాన్ని, దాని మీద ఉండేటటువంటి ఆ విమానంలో ఉండేటటువంటి నగరం అంతా కూడా చాలా పెద్దదిగా ఉండి అక్కడ కొంతమంది సైనికులు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. అటువంటి విమానాన్ని ఎక్కాడు. ఎక్కి ఆ పైన ఆ పురం మీద, ద్వారకాపురి మీద ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడ సైనికులు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడ యుద్ధం చెయ్యాలి, ఎటు నుంచి బాణప్రయోగం చేస్తే ఎవరు మరణిస్తారు అని చెప్పి ఇవన్నీ తెలుసుకోవడానికా అన్నట్లుగా పైన ద్వారకాపురి మీద ఈ విమానంలో తిరుగుతూ ఉన్నాడయ్యా. అలా తిరుగుతూ ఉంటే ఇక ఈ ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళు యోధులందరూ కూడా ఈ సాల్వుడు రావడం చూశారు. చూసి అతనితోటి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. సాల్వుడు కూడా తన యుద్ధ కళలని అన్నిటినీ కూడా చూపిస్తూ యుద్ధం చేయడం ఆరంభించాడు. అన్ని వైపుల ప్రశాంతతతోటి, నిర్మలత్వంతో, ఎప్పుడూ కూడా కృష్ణుడి యొక్క నామస్మరణతోటి నిండిపోయి ఉన్నటువంటి ద్వారక ఆనాడు యుద్ధంతో, శత్రువుల బాణప్రయోగాలతోటి, యోధుల యొక్క అరుపులతోటి బీభత్సంగా తయారైందిట. ఎంతో గభీరమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది ద్వారకా నగరిలో. కృష్ణ పరమాత్మ లేరు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవడు వీడు ఎందుకు వచ్చాడు అని ఆక్రోశంతో, ఉక్రోశంతో యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఎవరికి వారు శస్త్రాస్త్రాలన్నిటిని కూడా సమీకరించుకుని యుద్ధానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. అన్ని వైపులా యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో పురీ సమంతాత్ విహిత సపతాకా సతోరణ సచక్ర సహుడా చైవ సయంత్ర ఖనకా తథా సోపశల్య ప్రతోలీక సాట్టాలక గోపుర సచక్రగ్రహణీ చైవ సోల్కాలాతావపోథిక. ఆ ద్వారకా నగరంలో యుద్ధ సన్నద్ధత ఏ విధంగా ఉన్నది అనంటే చెప్తూ ఉన్నారు. సాధారణంగా ద్వారకా నగరానికి 4 వైపులా కూడా పెద్ద పెద్ద పతాకాలతో ఉండేటటువంటి 4 ప్రహరీ గోడలు ఉన్నాయిట. చాలా పెద్దగా ఉంటాయిట ఆ నగరానికి చుట్టుపక్కలంతా కూడా. పైనుంచి చూస్తే మధ్యలో ఏమో ద్వారకా నగరం, చుట్టూనేమో పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద పతాకాలు కూడా ఉంటూ ఉంటాయిట. 4 వైపులా ఎత్తైన తోరణాలు కూడా ఉన్నాయిట. అన్ని వైపులా కూడా యుద్ధ సైనిక సమూహాలన్నీ కూడా సంసిద్ధంగా ఉంటాయిట. అలాగే సచక్ర సహుడా చైవ సయంత్ర ఖనకా తథా సైనికులందరూ కూడా వాళ్ళ ఆత్మరక్షణ చేసుకుంటూ శత్రు సంహారాన్ని చేయడానికి అనుకూలంగా చక్కటి బురుజులు ఉన్నాయిట. వాళ్ళు వాటిల్లో దాక్కుంటూ ఉంటారు. మధ్య మధ్యలో ఈ సైనికులు అందరూ కూడా శస్త్రాల్ని అస్త్రాల్ని సమీకరించుకుంటూ శత్రువు మీద ఒక్కసారిగా వెళ్ళి పడుతూ ఉంటారట. అంత గొప్పగా ద్వారకా నగరాన్ని సిద్ధం చేసుకున్నారట. అలాగే యుద్ధానికి కావలసినటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాలన్నిటినీ కలిపి ఒక సొరంగంలో పెట్టుకున్నారట వాళ్ళంతా కూడా.
అవి కూడా సిద్ధంగా ఉన్నాయిట. ఇక పైన ఈ పెద్ద ప్రహరీ గోడని దూకి లోపలికి ఎవరన్నా వస్తారేమోనని చెప్పి ఆ ప్రహరీ గోడకి చుట్టుపక్కలంతా కూడా మొత్తం పైన విషం పూసినటువంటి ఇనుముతో తయారు చేసిన ముళ్ళు కనిపించకుండా ఉన్నటువంటివి కొన్ని అక్కడ పరిచిపెట్టారట. ఎవరన్నా సరే ప్రహరీ గోడ ఎక్కుదాం అని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, అవి కింద నుంచి కనిపించవు. గుచ్చుకోవడం, వెంటనే వాటిల్లో ఉన్న విషం శరీరాల్లోకి ప్రవేశించడం, వెంటనే మరణించడం. అలా వాళ్ళు గోడకంతటికి కూడా రక్షణ కల్పించుకుని ఉన్నారట. ఆ పైన పై అంతస్తుల్లో వాటి మీద ఆ ప్రహరీ గోడకి పై అంతస్తుల్లో అక్కడ కొన్ని గోపురాలు కూడా పెట్టుకున్నారట. ఆ గోపురాల్లో కూడా ఈ సైనికులకి ఒకవేళ ఆహారం అవసరమైతే ఎక్కువసేపు యుద్ధం చేయాల్సి వస్తే అప్పుడు వాళ్ళు తినడానికని చెప్పి ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారట. అలాగే శత్రువులు ఒకవేళ బాణప్రయోగం చేస్తే వాటి నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పి ఇనుపు డాలులు కొన్నిటిని అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నారట. ఇనుముతో చేశారు వాటిని. ఏవైనా సరే సైనికుల రక్షణ కావలసి వచ్చినప్పుడు ఏ సమయంలో అయినా సరే ఈ డాలుల్ని వాళ్ళు ఉపయోగించి అట్నుంచి వచ్చేటటువంటి శస్త్రాలని వీళ్ళు అస్త్రాలని అడ్డుకుంటూ ఉంటారట. అవి కూడా సిద్ధం చేశాం ధర్మరాజా. అలాగే శత్రువులు అగ్నిగోళాలు లేకపోతే బాగా మండేటటువంటి ఇనప గుళ్ళు ఒకవేళ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారని చెప్పి వాటిని పడగొట్టేటటువంటి శక్తి అస్త్రాలు కూడా ఎన్నో అక్కడ సిద్ధం చేయబడి ఉన్నాయి. ఇంత సంసిద్ధత అనేది ద్వారకాపురిలో ఉన్నది అని చెప్పి ఆ పైన సోష్ట్రికా భరత శ్రేష్ఠ సభేరీపణవానక సతోమరాంకుశారాజన్ సశతఘ్నీకలాంగల సభుషుండ్యశ్మ గుడక సాయుధాస పరశ్వధ లోహ చర్మవతీ చాపి సాగ్ని సగుణ శృంగిక. ఆ ద్వారకా నగరంలోనే అస్త్రాలతోటి నిండినటువంటి పెద్ద పెద్ద మట్టి పాత్రలు పెట్టుకుని ఉన్నారట. వాటిల్లో నిత్యం అస్త్రాలు ఉంటూ ఉంటాయట. ఎంతమంది సైనికులకి ఎన్ని అస్త్రాలు కావాలంటే అన్ని సిద్ధంగా ఉంటాయి, వాళ్ళు తీసుకుని యుద్ధం చేయవచ్చు. అలాగే పెద్ద పెద్ద కంచు పాత్రల్లో ఎన్నో శస్త్రాల్ని అస్త్రాల్ని పెట్టుకున్నారట. అక్కడ కూడా వాళ్ళు ఈ అస్త్రాలన్నింటినీ కూడా పాత్రల్లో పెట్టుకుంటూ ఉంటారట. అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక నగరంలో యుద్ధం ఆరంభమయ్యేటప్పుడు పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు, భేరీ నినాదాలు. అలాగే పెద్ద భేరీ శబ్దం కూడా వినిపిస్తూ ఉంటారు. అలా ఆ శబ్దాలన్నీ అవతల వాళ్ళకి వినిపించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జనమంతా కూడా అప్రమత్తంగా ఉండడానికి అవసరమైనటువంటి భేరీ, నగారాలు, మృదంగాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాం. అవి చక్కగా ఎప్పుడు వాటిని మోగిస్తే అప్పుడు మోగేట్టుగా ధ్వనించేట్టుగా సిద్ధమై ఉన్నాయి. ఇక తోమర, అంకుశ, శతఘ్ని, లాంగల, భుషుండి, అశ్వగోళక అనేటటువంటి పేరు కలిగిన ఆయుధాల్లో ఎన్నైతే విశిష్టములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. అలాగే ఈ సైనికులకి ఈ శరీర భాగం అంతా కూడా స్థిరంగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి ఇనుముతో తయారు చేసినటువంటి కవచాలు అవి కూడా సిద్ధం చేసి పెట్టారు. అవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఏ సమయంలో ఎప్పుడు శత్రువు మీద ఏ విధమైన అస్త్రం ప్రయోగించాలి, బాగా జ్వలించేటటువంటి గోళం కానీ లేకపోతే బాగా గొప్పదైనటువంటి ఒక అస్త్రం కానీ ఇలాంటివి ఏవేవి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలా కావాలో అవి కూడా ద్వారకా నగరంలో సిద్ధం చెయ్యబడి ఉన్నాయి. ధర్మరాజా, శాస్త్రదృష్టేన విధిన సుయుక్త భరతర్షభ రథైరనేకైర్వివిధైః
గదసాంబోద్ధవాదిభిః పురుషైః కురుషార్దూల సమర్థైః ప్రతివారణే అతిఖ్యాత కులైర్వీరైః దృష్టవీర్యైశ్చ సంయుగే మధ్యమే చ గుల్మేన రక్షిభిః సా సురక్షిత ఉత్క్షిప్తగుల్మైశ్చ తథా హయైశ్చ సపతాక్షిభిః ఆఘోషితం చ నగరే నపాతవ్యాసురేతి వై ప్రమాదం పరిరక్షద్భిః ఉగ్రసేనోద్ధవాదిభిః. భరతశ్రేష్ఠ మహారాజా, ఈ విధంగా ద్వారకానగరంలో యుద్ధ సన్నద్ధత అనేది స్థిరంగా ఉన్నది. ఆ పైన శాస్త్రంలో ఒక నగరాన్ని రక్షించుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలి, ఒక నగరాన్ని శత్రువుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలి అనడానికి చాలా విశిష్టమైన ఉపాయాలు చెప్పారు. అవి ఈనాటికి మనకి లభిస్తున్నాయి. విశేషం ఏంటంటే సమరాంగణ సూత్రధారం, అలాగే వ్యవహారకాండ అని చెప్పి ధర్మశాస్త్రంలో ఇలాంటి గ్రంథాలు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, వాటి మీద కొంత విశ్వాసం ఉంచుకుంటే, వాటిల్లో లోతులకు వెళ్ళి చూస్తే ఒక నగరాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఎట్లా ఆ నగరంలో ఎక్కడెక్కడ ఏ విధంగా భవన నిర్మాణం చేసుకోవాలి, ఒక నగరానికి ఎంత బరువు మోయగలిగేటటువంటి శక్తి ఉంటుంది, ఎటువైపు నీరు ఉండాలి, ఎటువైపు భూమి కుంగకుండా ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి, ఒకవైపు బరువు పెరిగితే ఇంకోవైపు బరువు ఏ విధంగా మనం పెంచాలి, ఎప్పుడూ కూడా కుంగిపోకుండా ఉండాలంటే ఎట్లా నగరాన్ని నిర్మించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి మన శాస్త్రముల యందు చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఇటువంటి ఉపాయాలు ఆనాటి రోజున చాలా వివరంగా వాళ్ళకి ఇంకా బాగా దొరికేవి. వాటన్నిటినీ కూడా మేము వినియోగించుకుని కృష్ణుడు వారు చెప్తున్నారు, వాటన్నిటినీ అనుసరించి నగర నిర్మాణం చేసుకున్నాం, నగరాన్ని సిద్ధం చేసుకుని ఉన్నాము. అన్ని రక్షణ ఉపాయాలు కూడా తీసుకోవడం జరిగింది. శాస్త్ర దృష్టేన విధిన సుయుక్తా భరతర్షభ, శాస్త్రంలో చెప్పబడిన విధంగా మేము ద్వారకని సిద్ధం చేసుకుని ఉన్నాము. ఆ పైన శత్రువుల్ని ఎక్కడికక్కడికి ఆపేయడం కోసం అని చెప్పి, వాళ్ళు పైకి రాకుండా మా మీద యుద్ధానికి సన్నద్ధం కాకుండా ఉండడం కోసం అని చెప్పి అనేక విధాలైనటువంటి రథాలతోటి సమర్థులైన గదుడు, సాంబుడు, ఉద్ధవుడు ఇలాంటి వీరపురుషులందరూ కూడా వాళ్ళు యుద్ధ వీరులందరినీ కూడా మధ్యలో పెట్టుకుని నగరం మధ్య దుర్గాలలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరొస్తారా, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా సంహరిద్దామా అని చెప్పి చుట్టుపక్కల చాలా రక్షణోపాయాలు తీసుకోబడ్డాయి. ద్వారక మధ్య భాగంలో ఈ మహావీరులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే నగరానికి దూరంగా కొంత దూరంలో అక్కడ పెద్ద పెద్ద దుర్గాలన్నీ కూడా నియమించబడి ఉన్నాయి. బురుజులు, దుర్గాలు ఇవన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి. అక్కడ కొంతమంది సైనికులు ఉంటారు. అలాగే గుర్రాల మీద సామాను అంతా కూడా సిద్ధంగా ఉంటుంది. అక్కడ గుర్రాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అక్కడ కూడా చూసి నగరంలోకి వస్తూ ఉన్నటువంటి వాడు ఎవడన్నా కనిపిస్తే యుద్ధానికి సిద్ధుడై వాణ్ణి అక్కడే సంహరించడానికి ఆ ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఇక ఆ పైన ఆఘోషితంచ నగరే నపాతవ్యా సురేతివై, నగరంలో ఎవరూ కూడా మద్యపానం చెయ్యకూడదు అని చెప్పి ఒక నియమాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మద్యపానం చేస్తే అప్రమత్తంగా ఉండడానికి ఉండదు, అందరూ మత్తులో ఉంటారు. మత్తులో ఉన్నట్లయితే శత్రువు వచ్చి తొందరగా రక్షించడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఓడిచ్చేస్తాడు, అందరూ కూడా మరణిస్తారు. అందువల్ల మద్యపానం చెయ్యవద్దు అని చెప్పబడింది. అలాగే ఉగ్రసేనుడు, ఉద్ధవుడు వీళ్ళందరూ కూడా మంచి యోధులు. వాళ్ళతోటి ద్వారక సురక్షం
చెయ్యబడి ఉన్నది. ప్రమత్తేష్వభిఘాతం హి కుర్యాచ్ఛాల్వో నరాధిపః ఇది కృత్వా ప్రమత్తాస్తే సర్వే వృష్ణ్యంధకా స్థితాః ఆనర్తాశ్చ తథా సర్వే నటా నర్తక గాయనాః బహిర్నిర్వాసితాః క్షిప్రం రక్షద్భిర్విత్త సంచయం సంక్రమాభేదితాః సర్వే నావశ్చ ప్రతిషేధితాః పరిఖాశ్చాపి కౌరవ్య కాలైః సునిచితాః కృతాః. ధర్మరాజా, ఎప్పుడైనా అప్రమత్తంగా ఉంటే శాల్వుడు దెబ్బతీస్తాడు అన్న భయంతో పైన ఉన్నటువంటి శాల్వుడు ఏదో చెయ్యబోతున్నాడు అని కూడా తెలిసినటువంటి వారై వృష్ణ్యంధక వీరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యాదవ వంశోద్భవులు వారు సంసిద్ధంగా రాజ్యాన్ని రక్షించడం కోసం అని చెప్పి ఎటువంటి మోహానికి కూడా గురికాకుండా మద్యపానాదులన్నిటినీ కూడా విసర్జించి సిద్ధులై ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇక ఈ రాజ్యంలో ద్వారకా నగరిలో అప్పటికే కొంతమంది నటులు, గాయకులు, అలాగే నర్తకులు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. అందరినీ కూడా కాస్త ఉత్సాహపరచడం కోసం అని చెప్పి అటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేశారు. మీరెవరూ నగరంలో ఉండద్దు, వెళ్ళిపోండి అన్నారు. యుద్ధం జరుగుతోంది కాబట్టి ఇక నటులతోటి, నర్తకులతోటి, గాయకులతోటి, పాట పాడేవారు, అలాగే నాట్యం చేసేటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళతో సంబంధం లేదు, అక్కడ అవసరం లేదు, వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. ఆ పైన ధర్మరాజా, ద్వారకా నగరంలోకి ప్రవేశించడానికి ఏవేవైతే మార్గాలున్నాయో ఆ మార్గాలన్నిటినీ కూడా మూసేశాం. సముద్ర మార్గంలో వచ్చేటటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆపేశాం. ఏమో దాంట్లో శత్రువు వస్తే మళ్ళీ ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్పి అక్కడ వాటిని నివారించాం. అలాగే మా ద్వారకా నగరం చుట్టూ ఉండేటటువంటి ఏవేవైతే ఒక పెద్ద కందకాలు ఉంటాయో అటువంటి వాటిని, లేక పెద్ద పెద్ద గొయ్యిలు ఉంటాయో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ముళ్ళతోటి నింపేశాము. అక్కడ శత్రువు దాక్కుని ఎప్పుడో అప్రమత్తంగా ఉన్నప్పుడు వచ్చి ద్వారకా నగరం మీద యుద్ధం చేస్తాడేమోనని వాటిని మూసివేసేశాం. ఎవరు కూడా అక్కడ ఉండలేరు. అలాంటి రక్షణలు తీసుకున్నాం. ఉదపానాః కురుశ్రేష్ఠ తథైవాప్యంబరీషకాః సమంతాత్ క్రోశమాత్రంచ కారితా విషమా చ భూః ప్రకృత్యా విషమం దుర్గం ప్రకృత్యా చ సురక్షితం ప్రకృత్యా చాయుధోపేతం విశేషేణ తదా నఘ సురక్షితం సుగుప్తం చ సర్వాయుధ సమన్వితం తత్పురం భరతశ్రేష్ఠ యథేంద్ర భవనం తథా. ధర్మరాజా, మేము అదే సమయంలో, అంటే అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా కృష్ణుడు ఇక్కడే ఉన్న సమయంలో ఆ యాదవ కులోద్భవులైనటువంటి మహానుభావులు యుద్ధానికి సిద్ధులై ఆ చుట్టుపక్కల ఒక క్రోసుడు దూరంలో ఏవేవైతే నూతులు ఉన్నాయో మంచినీళ్లు తాగడానికి వాటిల్లో ఉన్న నీటిని అంతటినీ తోడి పారబోసేశారట. ఎవరైనా శత్రువులు వచ్చి ఆ నీరు త్రాగుతూ అక్కడ ఆ రాత్రి గడుపుతూ అక్కడ వాళ్ళ కాలకృత్యాలన్నీ తీర్చుకుంటూ కొంతసేపు కాలక్షేపం చేసి తర్వాత మళ్ళీ యుద్ధానికి వస్తారేమోనని ఆ నీళ్లు కూడా వాళ్ళకి దొరకకూడదు అని చెప్పి మేము రక్షణ తీసుకున్నాం. ఆ పైన భూమిని ప్రవేశించడానికి శక్యం కాకుండా ఆ అడుగు పెట్టకుండా ఉండేట్టుగా చుట్టుపక్కల అంతా కూడా ఈ రోజుల్లో అలా అయితే ముళ్ళ కంచెల్ని వేస్తూ ఉంటారో అట్లా మేము ముళ్ళ కంచెల్ని వేసేసాము అంటున్నారు స్వామివారు. ఆ ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశాం. అలాగే ద్వారకా నగరం సహజంగానే ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేనటువంటిది, సహజంగానే సురక్షితంగా ఉండేటటువంటిది.
అలాగే ప్రకృత్యా ఆయుధోపేతం, అక్కడ బోళ్ళన్ని ఆయుధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. యుద్ధం వస్తే సిద్ధం చేసుకోవాలి అన్న భయం లేదు మాకు, బాగా సిద్ధంగా ఉంటుంది. అయినప్పటికీ శత్రువు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి విశేషమైన ఏర్పాట్లన్నీ కూడా చేశాం. అలా సురక్షితం సుగుప్తంచ సర్వాయుధ సమన్వితం, ఇంద్రభవనంలాగా సురక్షితంగా సుగుప్తంగా అన్ని ఆయుధాలతోటి ద్వారకా నగరాన్ని సిద్ధం చేసి ఉంచారు. శత్రువు ప్రవేశించడానికి వీల్లేదు. అప్పుడు నచాముద్రోభిర్యాతి నచాముద్ర ప్రవేశ్యతే వృష్ణ్యంధకపురే రాజన్ తదా సౌభ సమాగమే అనురథ్యాసు సర్వాసు చత్వరేషు చ కౌరవ బలం బభూవ రాజేంద్ర ప్రభూత గజవాజిమత్ దత్తవేతన భక్తంచ దత్తాయుధ పరిచ్ఛదం కృతోపధానం చ తదా బలమాసీన్ మహాభుజ. పూర్వ కాలంలో అప్పటి వాళ్ళ ఆలోచనలు ఎంత గొప్పగా ఉండేవో మనకి ఈ మాట చూస్తే అర్థమవుతుంది. స్వామివారు అంటున్నారు, ఈ సాల్వుడితోటి యుద్ధం జరిగేటటువంటి సమయంలో మా రాజ్యం నుంచి ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అనంటే వాళ్ళకి ఒక గుర్తింపు పత్రం అనేటటువంటిది ఉండేది. దాని మీద ఉగ్రసేనుడు ముద్ర వేసేవాడు. ఆ పత్రం తీసుకుని వెళ్ళి అక్కడ ద్వారపాలకుడికి చూపిస్తే అప్పుడు వాడు ఆ ద్వారాన్ని తెరిచేటటువంటి వాడు. అంతవరకు లోపల ఉన్నటువంటి వాడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే బయట నుంచి ఎవరైనా సరే లోపలికి రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజముద్ర చూపించి పంపించేటువంటి వాళ్ళు, అది వాళ్ళు పొంది మళ్ళీ ద్వారపాలకుడికి చూపించి అతను ఒప్పుకుంటే ఆ తర్వాత లోపలికి రావడం. అలా మేము తగిన రక్షణ తీసుకున్నాం అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు పెద్దలు వచ్చినప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఇది చూపించి పంపించండి అంటారు. మనం అది చూపిస్తేనే లోపలికి పంపిస్తారు, లేకపోతే లేదు. కానీ బయటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ దాన్ని చూపించారట, అది చూపిస్తేనే బయటికి రాణిస్తారట, లేకపోతే బయటికి కూడా పంపించలేదట. అంతటి తీక్షణమైనటువంటి బుద్ధితో వాళ్ళు ఆలోచించి నగర రక్షణాన్ని వాళ్ళందరూ కూడా చేసుకున్నారట. అలాగే ఇక ప్రధాన మార్గాలన్నీ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ మార్గాల్లో ఎక్కడ చూసినా ద్వారకా నగరంలో అన్ని కూడలలో కూడా, అంటే చౌరస్తాల్లో ఏనుగులు గుర్రాలు వీటితో నిండినటువంటి ప్రాంతమే కనిపిస్తూ ఉన్నది. అంతా సైనికులు ఆయుధాలు ఇక సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా. ఆ సమయంలో సైనికులంతా కూడా ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ ఎక్కువగా జీతభత్యాలు కూడా ఇచ్చారు. అది కూడా చెప్తున్నారు, స్పెషల్ డిఏ లాగా అన్నమాట. దత్తవేతన భక్తంచ దత్తాయుధ పరిచ్ఛదం, వాళ్ళకి విశేషమైనటువంటి డిఏ ఇచ్చారట. అలాగే కొత్త కొత్త ఆయుధాలు అవి కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితంవి ఏదో బాగా చెడిపోయినాయి, ప్రస్తుతానికి సరిగ్గా లేదు, దీనికి కాస్త నూనె పూసి సిద్ధం చేసుకోవాలి, ఆ భయం ఏం లేదు. కొత్త ఆయుధాలు తీసుకొచ్చారు, తీసుకోండి అయ్యా అన్నారు, బాగా వాడండి అంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా మంచి ఆయుధం పట్టుకొని దీన్ని చూపిస్తారు, ఇప్పుడు నా ప్రభావం ఏంటో దీని ద్వారా అందరికీ తెలియజేస్తాను అన్నట్టుగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఓ పక్క డబ్బు వచ్చింది, ఇంకో పక్క ఆయుధం వచ్చింది. దాంతో మహాశక్తిమంతులైపోయి ఆ రాజ్యంలో ఉన్నటువంటి సైనికులంతా ఉత్సాహంగా ఉన్నారట. అలాగే ఇంకొంచెం ఉత్సాహపరచడం కోసం అని చెప్పి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉన్నారట, విశేష బహుమానాలు. వాటిని కూడా కృతోపధానం చతదా బలమాసీన్ మహాభుజ, మంచి మంచి చక్కటి వాళ్ళకి ఆనందం కలిగేటటువంటి మంచి విశేషమైన బహుమానాలు అవి కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టారట. పనిచేసేటువంటి వాడు సంతోషంగా ఉంటే పని బాగా జరుగుతుంది,
పని చేయించుకునేటటువంటి వాడికి మంచి ఫలితం లభిస్తుంది అన్న తాత్పర్యం ఇక్కడ మనకు బోధపడుతోంది. ఆ పైన నగుప్యవేతనీ కశ్చత్ నచాతిక్రాంతవేతనీ నానుగ్రహభృతః కశ్చిత్ నచాదృష్టపరాక్రమః ఏవం సువిహితా రాజన్ ద్వారకా భూరి దక్షిణ ఆహుకేన సుగుప్తా చ రాజ్ఞా రాజీవలోచన. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి సౌభవధోపాఖ్యానే పంచదశోऽధ్యాయః. ధర్మరాజా, నగుప్యవేతనీ కశ్చిత్ నచాతిక్రాంతవేతనీ. ఇంకో మాట చెప్తూ ఉన్నారు, వీళ్ళందరికీ డబ్బు ఇవ్వడము అనంటే వాళ్ళందరికీ ధనం కానీ బంగారం కానీ ఈ రెండే ఇచ్చాను తప్ప వేరొక దాన్ని వేతన రూపంలో మేము ఇవ్వలేదు. ఈ రెండే ఇచ్చాం, ఇస్తే డబ్బు ఇచ్చాం, లేక బంగారం ఇచ్చాం, ఇలాగే ఇచ్చాం. మా మహారాజు అలాగే నిర్ణయం తీసుకున్నాడు. అది కాకుండా వేరే రకంగా ఇస్తే వాడు దాని బాయిలో పడతాడు. కొత్తగా లభించింది కాబట్టి దాన్ని ఏదో ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటాడు. నగర రక్షణ పక్కన పెడతాడు, శత్రువు వచ్చి సంహరిస్తాడు. అటువంటి ప్రమాదం లేకుండా డబ్బు అప్పటికప్పుడు ఏం చేసుకోలేడు, బంగారం దాంతోనూ తత్ఫలితం అనేది ఏమీ ఉండదు. అందుకని అలా ఆలోచించి ఆ రెండు కూడా అందరికీ ఏర్పాటు చేశాం. అలాగే నచాతిక్రాంతవేతనీ, ఇంతమంది సైనికులకి వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి ఇచ్చాను తప్ప గుంపులో ఉన్నారు కాబట్టి అందరికీ ఇచ్చేయాలి అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిపి సమానమైనటువంటి బహుమానం ఇచ్చేస్తున్నామని ప్రకటించలేదు. ఎవరి స్థాయి ఎంతో సైనికుడికి, సైనిక అధ్యక్షుడికి, ఆ పైన ఉన్నటువంటి వాడికి ఇలా తారతమ్యాల బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళకి చక్కగా డబ్బు ఇచ్చాం. ఇంకొకటి, సైన్యంలో దయతోటి ఎవరికీ స్థానం కల్పించలేదు. పరాక్రమం చూపనటువంటి వాడు అనేవాడు ఎవడూ కూడా సైన్యంలో లేడు. అందరూ సమర్థులే. నా అనుగ్రహభృత కశ్చిత్ నచ అదృష్ట పరాక్రమ. ఇది విశేషం. మనం వాళ్ళని వాడుకోవాలి అన్నప్పుడు, వాళ్ళని తీసుకుని వాళ్ళతో పనిచేయించుకోవాలి అన్నప్పుడు సమర్థుడైనటువంటి వాడిని తీసుకోవాలి, అలాగే యోగ్యత ఉన్నటువంటి వాడిని తీసుకోవాలి, పని చేసేటటువంటి వాడిని తీసుకోవాలి. ఏదో వీడు మనకు బంధువు, వీడెక్కడో దూరం బంధువు, వీడెవడో స్నేహితుడు యొక్క కొడుకు అని చెప్పి మొదలుపెట్టి తీసుకున్నాం అనుకోండి, ఆ మొహమాటంతోనే సరిపోతుంది జీవితం అంతా. కాబట్టి ఒకవేళ తీసుకోవలసి వచ్చినా నీ స్థాయి ఏమిటి, నువ్వు ఎంత పని చేస్తున్నావు, ఇంత చెయ్యాలి, లేకపోతే బయలుదేరాల్సి వస్తుంది అనే చెప్పాలి తప్ప ఏదో వాడిని బుజ్జగిద్దాం, అభిమానిద్దాం, మెల్లిగా వాడితో పని చేయించుకుందాం, చిన్నపిల్లాడు మెల్లిగా తెలుసుకుంటాడు, ఇలాంటివేవి పని స్థానంలో పనికిరావు. ఆ మాట ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తోంది. అనుగ్రహంతో ఎవరిని మేము తీసుకోలేదు. అలాగే శత్రువు మీద పరాక్రమం చూపించే సామర్థ్యం లేనటువంటి అయోగ్య పురుషుణ్ణి ద్వారకానగర సైన్యంలోకి ప్రవేశింపనివ్వలేదు. ఇలా చేస్తూ ఓ ధర్మరాజా, చాలా సమర్థులైనటువంటి వీరులతోటి, అలాగే యోగ్యులైనటువంటి వాళ్లతోటి ద్వారకానగరం సురక్షితం చేయబడింది. అలాగే రాజ్ఞ రాజీవలోచన. ఏ ధర్మరాజా, ఆ ఉగ్రసేనుడు చోది చాలా విశేషంగా ద్వారకానగరం అనేటువంటిది పరిపాలింపబడుతూ సురక్షితం చెయ్యబడింది అంటూ యుద్ధానికి సన్నద్ధత ఎలా అవ్వాలో, ఏ విధంగా యుద్ధ సందర్భంలో రక్షణ ఉపాయాలు తీసుకోవాలో, కష్టకాలంలో ఎలా వ్యవహరించాలో స్వామివారు ఈ అధ్యాయం ద్వారా బోధించారు. ఆనాటి పరిస్థితులన్నిటినీ కూడా ధర్మరాజుకి వివరించారు. ఈ విధంగా 15వ అధ్యాయం పూర్తయింది. మనం చక్కగా ఈ అధ్యాయ అంతర్గతమైనటువంటి శ్లోకాల్ని పారాయణ చేసుకుని ఆ పైన గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఇప్పటి వరకు ఒక స్థానంలో ఉన్నటువంటి రాజు ఏ విధంగా తన నగరాన్ని రక్షించాలి, ఏ విధంగా తన
నగరంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పరిపాలించాలి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ద్వారకా నగరాన్ని మేము ఈ విధంగా భద్రపరిచాము. ద్వారకా నగరాన్ని ఎంతటి శత్రువులైనా సరే మన మీదికి దండయాత్రకు వస్తే మేము వారిని ఎదుర్కోగలము, దానికి తగినటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేసుకొని సంసిద్ధులమై ఉన్నాము అని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ చెబుతూ ఉన్నారు. ఎందుకు అలా చెప్పటము అనంటే చూడండి, మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం, మహాభారతం అనేటటువంటిది మానవ నడవడికను చెప్పేటటువంటి మహాగ్రంథము అని. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైనా ఈ విధమైనటువంటి శిక్షణ మనం చేయగలిగితే, ఈ విధమైనటువంటి సంరక్షణ మనం చేయగలిగితేనే మన భారతదేశం అనేటటువంటిది చాలా సమృద్ధిగా ఉంటుంది అన్నది ఇందులో మనం తాత్పర్యం గ్రహించాలి. అందులో రాజు ఏ విధంగా తనను రక్షణ చేయాలి అనంటే ధర్మశాస్త్రం ఒక వాక్యం చెబుతుంది, స్వరాష్ట్రం సర్వదా రక్షేత్. ఎప్పుడూ కూడా తన రాష్ట్రాన్ని, ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడూ కూడా రక్షించాలట. అదేవిధంగా రాష్ట్రాత్ జనపదం నృపః, రాష్ట్రాత్ ఒకవేళ ఏదైనా సరే ఇబ్బంది కలిగితే అక్కడి నుండి తన స్వనగరాన్ని రక్షించడానికి ప్రయత్నించాలట. అది కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే తస్మాత్ అతీవ గ్రామాంశ, ఉన్నటువంటి గ్రామాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని నిత్యము కూడా రక్షించాలట. దానికి కూడా ఏదైనా సరే విఘాతం ఏర్పడితే అప్పుడు గ్రామాత్ అపి ఆత్మనఃపురం అవశ్యం రక్షేత్ అని వాక్యం. ఎప్పుడు కూడా తను ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో, పురం ఏదైతే ఉందో, నివాస స్థల యోగ్యం ఏదైతే ఉందో దానిని నిత్యము కూడా రక్షించడానికి కావాల్సినటువంటి ఉపాయాలన్నీ కూడా తను చేసుకోవాలి అని రాజు ఈ విధంగా ఉండాలి అని మనకు ఈ అధ్యాయ సారాంశం చక్కగా చెబుతోంది. అంతటి అధ్యాయ వృత్తాంతాన్ని ఈరోజు మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి చక్కగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ పంచదశోऽధ్యాయః యుధిష్ఠిర ఉవాచ వాసుదేవ మహాబాహో విస్తరేణ మహామతే సౌభస్య వధమాచక్ష్వా నహి తృప్యామి కథ్యతః వాసుదేవ ఉవాచ హతం శ్రుత్వా మహాబాహో మయా శ్రౌతశ్రవన్ నృపా ఉపాయాద్ భరత శ్రేష్ఠ సాల్వో ద్వారవతీం పురీం అరుంధత్తాం సుదుష్టాత్మా సర్వతః పాండునందన సాల్వో వైహాగ సంచాపి తత్పురం వ్యూహ్య విష్ఠితః తత్రస్థోథ మహీపాలః యోధయామాస తాం పురీం అభిసారేణ సర్వేణ తత్ర యుద్ధమవర్తత పురీ సమంతాద్విహితా సపతాకాసతోరణ సచక్రాసహుడా చైవ సయంత్రఖనకా తథా సోపశల్య ప్రతోలీకా తాట్టాట్టాలక గోపురా సచక్రగ్రహణీ చైవ సోల్కాలాతావపోథికా సోష్ట్వికా భరత శ్రేష్ఠ
సోష్ట్రికా భరతశ్రేష్ఠ సభేరీపనవానక సభేరీపనవానక తతోమరాంకుశారాజన్ తతోమరాంకుశారాజన్ సశతఘ్నీకలాంగల శతశగ్నీకలాంగల ప్రభుశుండ్యశ్మ గుడక ప్రభుషుండస్మ గుడక సాయుధా సపరశ్వధ సాయుధా సపరశ్వధ లోహచర్మవతీ చాపి లోహచర్మవతీ చాపి సాగ్నిః సగుడశృంగికా సాగ్నిః సకుడశృంగికా శాస్త్రదృష్టేన విధినా శాస్త్రదృష్టేన విధినా సుయుక్తా భరతర్షభ సుయుక్తా భరతర్షభ రథైరనేకైర్వివిధైః రథైరనేకైర్వివిధైః రథసాంబోద్ధవాదిభిః రథసాంబోద్ధవాదిభిః పురుషైః కురుషార్దూల పురుషైః కురుషార్దూల సమర్థైః ప్రతివారణే సమర్థైః ప్రతివారణే అతిఖ్యాతకులైర్వీరైః అతిఖ్యాతకులైర్వీరైః దృష్టవీర్యైశ్చ సంయుగే దృష్టవీర్యేష్ట సంయుగే మధ్యమేన చ గుల్మేన మధ్యమేన చ గుల్మేన లక్ష్మిభిः सा సురక్షితా రక్షిభిः सा సురక్షితా ఉక్షిప్తగుల్మైశ్చ తథా ఉత్క్షిప్తగుల్మైశ్చ తథా అయైశ్చ సపతాక్షిభిः అయైశ్చ సపతాక్షిభిः ఆఘోషితం చ నగరే ఆఘోషితం చ నగరే నపాతవ్యాసురేతి వై నపాతవ్యాసురేతి వై ప్రమాదం పరిరక్షద్భిः ప్రమాదం పరిరక్షద్భిः ఉగ్రసేనోద్ధవాదిభిः ఉగ్రసేనోద్ధవాదిభిः ప్రమత్తేష్వభిగతా గాతం హి ప్రవర్తేష్వభిఘాతం హి కుర్యాచ్ఛాల్వో నరాధిపః కుర్యాచ్ఛాల్వో నరాధిపః ఇతి కృత్వా ప్రమత్తాస్తే ఇది కృత్వా ప్రమత్తాస్తే సర్వే వృష్ణ్యంధకా స్థితాః సర్వే వృష్ణ్యంధకా స్థితాః ఆనర్తాశ్చ తథా సర్వే ఆనర్తాశ్చ తథా సర్వే నటానర్తకగాయనాః నర్తకగాయనాః బహిర్నిర్వాసితాః క్షిప్రం బహిర్నిర్వాసితాః క్షిప్రం రక్ష్మద్భిర్విత్తసంచయం రక్షద్భిర్విత్తసంచయం సంక్రమాభేదితాः సర్వే సంక్రమాభేదితాः సర్వే నావశ్చ ప్రతిషేధితాः నావశ్చ ప్రతిషేధితాः పరిఖాశ్చాపి కౌరవ్యా పరిఖాశ్చాపి కౌరవ్యా కాలైः సునిచితాः కృతాः కాలైः సునిచితాः కృతాः ఉదపానాः కురు శ్రేష్ఠ ఉదపానాः కురు శ్రేష్ఠ తథైవాప్యంబరీషకాः తథైవాప్యంబరీషకాः సమంతాత్ క్రోశమాత్రం చ సమంతాత్ క్రోశమాత్రం చ కారితా విషమా చ భూః కారితా విషమా చ భూః ప్రకృత్యా విషమం దుర్గం ప్రకృత్యా విషమం దుర్గం ప్రకృత్యా చ సురక్షితం ప్రకృత్యా చ సురక్షితం ప్రకృత్యా చాయుధోపేతం ప్రకృత్యా చాయుధోపేతం విశేషేణ తదా నఘ విశేషేణ తదానఘా సురక్షితం సుగుప్తం చ సురక్షితం సుగుప్తం చ సర్వాయుధ సమన్వితం సర్వాయుధ సమన్వితం తత్పురం భరత శ్రేష్ఠ తత్పరం భరత శ్రేష్ఠ యథేంద్ర భవనం తథా యథేంద్ర భవనం తథా న చాముద్రోభినిర్యాతి న చాముద్రోభినిర్యాతి న చాముద్రః ప్రవేశ్యతే న చాముద్రః ప్రవేశ్యతే వృష్ణ్యంధకపురే రాజన్ వృష్ణ్యంధకపురే రాజన్ తదా సౌభసమాగమే తదా సౌభగ సమాగమే అనురథ్యాసు సర్వాసు అనురథ్యాసు సర్వాసు చత్వరేషు చ కౌరవ చత్వరేషు చ కౌరవ బలం బభూవ రాజేంద్ర బలం బభూవ రాజేంద్ర ప్రభూత గజవాజిమత్ ప్రభూత గజవాజిమత్ దత్తవేతన భక్తం చ దత్తవేతన భక్తం చ దత్తాయుధ పరిచ్ఛదం దత్తాయుధ పరిచ్ఛదం కృతోపధానం చ తదా కృతోపధానం చ తదా బలమాసీన్ మహాభుజ బలమాసీన్ మహాభుజ నగుప్యవేతనీ కశ్చిత్ న కుప్యవేతనే కశ్చిత్ న చాతిక్రాంతవేతనీ న చాతిక్రాంతవేతనీ నానుగ్రహభృతః కశ్చిత్ నానుగ్రహభృతః కశ్చిత్ న చాదృష్టపరాక్రమः న చాదృష్టపరాక్రమः ఏవం సువిహితా రాజన్ ఏవం సువిహితా రాజన్ ద్వారకా భూరి దక్షిణా ద్వారకా భూరి దక్షిణ ఆహుకేన సుగుప్తా చ ఆహుకేన సుగుప్తా చ రాజ్ఞా రాజీవలోచన రాజ్ఞా రాజీవలోచన ఇది శ్రీ మహాభారతే
इति श्रीमहाभारते वनपर्वान्तर्गत अर्जुनाभिगमन पर्वणि सौभवधोपाख्याने पंचदशोऽध्यायः। ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనానికి మనందరం కూడా సిద్ధులమై ఉన్నాం. స్వామివారి దివ్యానుగ్రహ పరిపూర్ణులం మనందరం కావాలి అని కోరుకుంటూ శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా ఉన్నారు. వాయిద్య సహకారం మొదలైన వారందరితో కలిసి చక్కగా మనసారా గోవిందుని సంకీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద
శంఖచక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదల కొలవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుని గోవింద అనుగ్రహం పొందుదాం.
अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ लोकक्षेम प्रार्थना स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।